అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలవబడి ఉండుటయు నేను చూచి తిని. అది సాక్ష్యము. దానిని గురించి ఇక్కడ ఈ తెస్సలోనికైలకు రాసినటువంటి యొక్క 2వ పత్రికలో ఈ మొదటి అధ్యాయంలోని 6 నుండి 8 వచనములు ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, మరణమును జయించి లేచిన యేసుక్రీస్తు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి కనబడతాడో, తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు అంటే, తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా ఆయన పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఏనాడు కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అగ్నిజ్వాలలలో ఆయన ప్రత్యక్షము కాలేదు. చూడండి, ఇందును బట్టి